కేసులకి సపోర్ట్ చేశారు, అన్ని విషయాల్లోనూ సపోర్టే చేశారు. చేయటం తప్పని నేను అంటున్నా, చేశారంటున్నా అంతే. అలాగే మరి వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు అని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది. గతంలో మా చిన్నాయన్ని మంత్రి ఇచ్చి మా కుటుంబంలో తెచ్చిపెట్టారు. అరే నువ్వేం చేయవు, నువ్వు మీ చిన్నాన్న అంటే నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు సెపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే మీ చిన్నాన్న నీతో ఎందుకు రావాలి? మీ చిన్నాన్నకు నువ్వు చేసింది ఏంటి? 2004లో మీ చిన్నాన్నకు నువ్వు చేసింది ఏంటి? అది తెలవదా? అప్పుడే తెలుసు మాకు. ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. 2004లో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే మా చిన్నాయన చంపేశారు, నా చిన్నాయన చంపేశారు అంటున్నారు కదా. 2004లో అదే 99లో ఒకసారి ఎంపీ అయిన వివేకానంద రెడ్డి గారికి 2004లో అప్పుడు నూలుగు మీసాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26, 27 ఏళ్ళు ఉంటాయి. నాకు ఎంపీ సీట్ ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇవ్వడానికి వీల్లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన తల్లి గొడవ చేస్తే మరి అప్పుడు వరదరాజుల రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు, నాకు ఇంట్లో గొడవగా ఉందని చెప్తే మరి వివేకానంద రెడ్డి గారు నామినేషన్ వేయటం, ఈయన అలగటం, ఆ తర్వాత 2009లో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం, ఎంపీగా మరి ఈయనే పోటీ చేయటం జరిగింది. ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది. దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోలా. ఆ సమయంలో చెయ్యి కూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు. సో చిన్నాన్ని దూరం చేసుకున్నది మీరు, కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చేరదీయటమే తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ, మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ, మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ, ఈ చిన్నాన్నగారికి మంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపు మంట? మిమ్మల్ని మీ చిన్నాన్నగారిని విడదీసినట్టు ఎందుకు అవుతుంది? సరే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమ శివాయ చేసింది ఎవరు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది. మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు. సరే ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకమునకు పంపించేది కదా. ఇప్పుడు కథ గుర్తొస్తాను. ఆ మధ్యన కథ నేను కూడా దీన్ని రచ్చబండలో చెప్పినట్టుగా ఉన్నా. కోర్టులో ఒక వ్యక్తి, అయ్యా తండ్రి లేని వాడిని నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే, నీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్కనున్న అసిస్టెంట్ చెప్తా అంటారు, తండ్రిని చంపిన కేసులోనే వచ్చాడు సార్ అని. అలాగా మరి మీ చిన్నానికి సీట్ ఇవ్వకుండా చేసింది మీరు, మీ చిన్నాన్ని రాజకీయంగా నిరాశ్రయాన్ని చేసింది మీరు. సరే ఆ తర్వాత మీకు సంబంధం లేకపోయినా మరి కైలాసం, ఈడెన్ గార్డెన్కు ఎక్కడికి పంపించారు, మరి పైకి పంపించింది పోనీ మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటాను.